జనరేషన్ ఉన్నారో వాళ్ళు రత్నాకర్ సార్ల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మారుమూల పల్లెలో తన తల్లిదండ్రులకి విద్య గురించి కూడా పూర్తిగా తెలియని పరిస్థితులలో, ఆ విద్య ద్వారా ఎలాంటి అవకాశాలు వస్తాయో కూడా తెలియని పరిస్థితులలో ఎదిగినటువంటి రత్నాకర్ సార్ జీవితం నిజంగా మా అందరికీ ఆదర్శం. మీరందరూ మీ యొక్క జీవితం, మీ యొక్క ఉద్యోగ జీవితం, మీరు ఇన్నాళ్ళు చేసినటువంటి సేవ డెఫినెట్గా మాకు స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సార్. మీరు చదివినటువంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల నుంచే నేను చదివినాను. 96లో నేను పాస్డ్ అవుట్. తర్వాత మీరు చదివినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచే నేను 2003లో పాస్డ్ అవుట్. సో ఒక అవకాశం ఇస్తే మనము ఏదైనా చేయగలం అనే దాన్ని నిరూపిస్తున్నటువంటి ప్రతి ఇంజనీర్, ప్రతి ఉద్యోగి, వారందరూ కూడా గొప్పగా డాక్టర్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఒక గొప్ప భారతదేశాన్ని నిర్మించే క్రమంలో వారందరూ పాత్రధారులు. ఆ పాత్రలోకి అందరము వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, కులమతాలకు అతీతంగా. చైనా ఈరోజు ఎంత సూపర్ పవర్గా ఎదిగింది. డాక్టర్ అంబేద్కర్ కలలు కన్నటువంటి దేశం. ఈ దేశం అలా ఎదగాలని కోరుకుంటున్నాడు. దాంట్లో మన పాత్ర ఏంటి? మనం ఎలాంటి డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి? నిజంగా ఈరోజు ఉన్నటువంటి జెన్జీ ఏ ఆలోచనలతోటి ఉంది? ఆ ఆలోచనలు ఫుల్ఫిల్ చేయడానికి ఉద్యోగస్తులుగా మనమేం చేయాలి? భవిష్యత్ తరాలని చైనాకు ధీటుగా, వెస్టర్న్ కంట్రీస్కి ధీటుగా, పాశ్చాత్య దేశాలు ఏవైతే అగ్రరాజ్యాలు ఉన్నాయో వాటికి ధీటుగా తయారు చేయడానికి ఈ దేశాన్ని మన సమాజం, మన ఉద్యోగస్తులు ఆలోచన చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మీలాంటి గొప్ప జీవితం, మీలాంటి గొప్ప సర్వీసెస్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. వన్స్ అగైన్ హ్యాపీ సూపర్ యాన్యుయేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్.